ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. అది మార్కు సువార్త 12వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతనిని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా, క్షేమంగా, సురక్షితంగా నీ హస్తాల్లో భద్రపరిచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. మా చుట్టూ వాతావరణాలు మాపై నాన్న తండ్రి, నాన్న ప్రభా, నాన్న ఎంతో మమ్మల్ని అలజడి రేపిస్తున్న భయాందోళనలు మాలో నాన్న తండ్రి క్రియేట్ చేస్తున్నప్పటికీ తండ్రి ప్రభా, మా చుట్టూ ఉన్న వాళ్ళే మమ్మల్ని విడిచిపోతున్న సమయాలు మా మధ్యలో జరుగుతుండగా కూడా యేసయ్య మమ్మల్ని నీ సజీవుల లెక్కల్లో ప్రభా ఇంతవరకు భద్రంగా దాచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ఉన్నాము అని అంటే, నిలబడినామంటే నీ కృప నీ ప్రేమ నా తండ్రి. దానిని బట్టి నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు ప్రభా. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానాన్ని నీ ద్వారా మాత్రమే మాకు సాధ్యము తండ్రి. అటువంటి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి అభిషేకించమని, సంతృప్తిపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఎవరి కుటుంబంలో అయితే చీడంత శక్తులు రాజమేలుతూ ప్రభా అల్లర్చిల్లరగా గొడవలు నా తండ్రి ఉన్నాయో ఆ కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారిని నాయన నీ హస్తంతో లేపిన ప్రభా నిలబెట్టి నన్ను బలమైన సాక్షులుగా వాడుకోండి యేసయ్య. ప్రతి సమస్య నుంచి విడుదల నీ నుంచి మాత్రమే సాధ్యము కాబట్టి నన్ను అప్పుల బాధలన్నింటినీ వారికి నైనా తండ్రి భారమని అనిపిస్తున్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా నా ప్రభా సాల్వ్ చేసి తండ్రి ప్రభా హృదయం నిండా సంతోషకరంగా గడపడానికి, హృదయం నిండా నవ్వడానికి కావాల్సినటువంటి విధంగా సంతోషంతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తం ఉంచండి నాన్న, బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యంతో నిలబెట్టండి నా ప్రభా. స్వస్థతని ఇవ్వాలని మాత్రమే సాధ్యము కాబట్టి ప్రభా మేము నమ్ముతున్నాము తండ్రి. నానా తండ్రి మాలో నా ప్రభా ఎవరు అనారోగ్యులుగా ఉండకుండా, చనిపోకుండా తండ్రి రోగులను స్వస్థపరిచి బాగు చేసే దేవుడు నీవు కాబట్టి ప్రభా నీవే నాన్న ప్రతి ఒక్కరి మీద నీకు హస్తంతో ముట్టి నాన్న తండ్రి స్వస్థపరచమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ప్రభా మేము చేసిన ప్రతి పనిని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండ్ అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.